కాకినాడలో జరిగిన వైకాపా సమర సంఖారావ సభలో జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడారని తెలుగుదేశం మండిపడింది. తెదేపా ఏ హామీని అమలు చేయలేదన్న జగన్ మాటలు నిజం కాదని, మేనిఫెస్టోలోని అంశాలతో పాటు అదనంగా 50 హామీలను సైతం అమలు చేశామని ఆ పార్టీ అధికార ప్రతినిధులు యామిని సాదినేని, చందు సాంబశివరావు అన్నారు. రైతు రుణమాఫీ, కాపు రిజర్వేషన్లు సాధ్యం కావని జగన్ చెప్పారని, తెదేపా వాటిని సాధ్యమయ్యేలా చేసిందని స్పష్టం చేశారు. అని చెప్పని పిలవమని అర్థించే కనీస నైతిక హక్కు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయిన రైతులు మా కష్టంగా ఉంది, మాకు రుణమాఫీ చేయండి అని అంటే నా వల్ల కాదు అన్నందుకు పారిపోయినందుకు మీకు అన్నా అని చెప్పని పిలవాలా? ఇప్పటికీ కూడా మనీ లాండరింగ్ కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతూ మీరు అవినీతి వర్సెస్ నీతి అని మాట్లాడుతున్నారు అని చెప్పనంటే అంతకంటే ఇక్కడ నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు చాలా విఘ్నత కలిగిన వాళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళు. ఫామ్ 7 డేటా చోరీ లాగా అలాంటి సినిమాల్లో, డ్రామాల్లో మిమ్మల్ని మించిన ఘనత ఎవరైనా సాధించుకోగలుగుతారా? మీకంటే తెలివితేటలు ఎవరికైనా ఉంటాయా? ఆంధ్ర రాష్ట్రంలో ఆస్కార్ అవార్డులు అక్కడ దేశంలో మోడీకి ఇస్తే ఇక్కడ మన రాష్ట్రంలో డ్రామాలకి, సినిమాకి పేటెంట్ మొత్తము మీకు మీ పార్టీ వాళ్ళకే మేము ఇచ్చేస్తున్నాం, మీరు తీసుకోండి, మాకైతే అలాంటి అవసరం లేదు, మాకు వద్దు కూడా. ఆయన రైతు రుణమాఫీ విషయంలో రైతులకు రుణమాఫీ చేయనవసరం లేదు, అయినా అవసరం ఉన్నా నా వల్ల కాదని చెప్పేసి 2014 ఎలక్షన్స్కు ముందే కాడి కింద పడేశాడు. అలా కాదు, రైతాంగం ఇబ్బందుల్లో ఉంది, వ్యవసాయ రంగానికి మనం చేతోడుగా ఉండాలి, రైతు రుణభారాన్ని మనం తగ్గించాలని చెప్పేసి హామీ ఇచ్చి ఆ 4-5 విడతలు రేపో మాపో ఇవ్వబోతున్నటువంటి డబ్బులతో కలుపుకుంటే దాదాపుగా 25,000 కోట్ల మేరకు రుణభారాన్ని మేము తగ్గించగలిగాం. హైదరాబాద్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని మీరు 24 గంటలు నాకు సీట్ రాలేదు, నేను సీఎం కాలేదు, నా సీఎంకి ఎవరు అడ్డు వస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని దూషించడంతోనే మీ 9 సంవత్సరాలు సరిపోయింది.